ఆయన ఎందుకు మరణించాడో తెలిస్తే ఎలా పునరుద్ధరణ చెందాడు అనేది నీకు అర్థమవుతుంది. ఆయన మరణాన్ని గురించిన అనుభవం నీకు ఎలా ఉండాలి, ఆయన పునరుద్ధానాన్ని గురించిన అనుభవం కూడా నీకు ఉండాలి. ఒక క్రైస్తవుడిగా అనుభవం లేకపోతే నువ్వు దేవునిని పెందలకడ వెతికినా వివేకము లేకుండా వెతికినట్లే. సామెతల్లో ఉంటుంది, వివేకము లేని సుందర స్త్రీ అంట పంది ముక్కుకు పెట్టిన బంగారు కమ్మి వంటిదంట. తెలుసా? నువ్వు వివేకం లేకుండా దేవుని వెతికినా నీ పరిస్థితి అదే. నువ్వు వివేకం లేకుండా దేవుణ్ణి వెతికినా మన లైఫ్ అట్లనే ఉంటుంది. 11 మంది శిష్యులు 3.5 సంవత్సరాలు ఆయన వెనక తిరిగారు. ఆయన పునరుద్ధానాన్ని నమ్మకం శుభ్రంగా పోయి పడుకున్నారు. ఆయన వెనక తిరిగిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు. అందరూ వెళ్ళి తిరిగి పడుకుంటే 3 స్త్రీలు వెతుక్కుంటూ వెళ్ళారు ఆయన. తెలుసా? వారు నమ్మారేమని, మేము వెతుకుతుంది సజీవుడైన యేసుని, మరణించిన యేసుని కాదు మేము వెతుకుతుంది, మేము సిలువలో చనిపోయిన యేసుని కాదు వెతుకుతుంది, మేము పునరుద్ధానుడైన క్రీస్తుని వెతుకుతున్నాం. సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చారు. ఎందుకు? చచ్చినోడికి మళ్ళా ఇవ్వడం రాస్తారా? రాయరు. దానికి ఎందుకంటే అర్థం ఏంటంటే ఆయన చనిపోయి తిరిగి లెగిచాడు కాబట్టి ఆయన పరిమళ సువాసనగా ఉండాలి. ఆయన కలుసుకోవడానికి వేకువజామున పెద్దల కన్నా లెగిచి వచ్చారు. ఈరోజు యేసును కలుసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? అసలు నీ జీవితంలో ఎన్ని ఈస్టర్లు అయిపోయినా, ఎన్ని గుడ్ ఫ్రైడేలు అయినా, ఎన్ని జనవరి 1 అయినా, ఎన్ని క్రిస్మస్లు అయినా, ఏ రోజైనా ఉదయాన్నే లెగిసి 1 గంట ప్రభుత్వం మోకరించావా? 1 గంట ప్రభుత్వం నువ్వు అయ్యా నాతో నేను, నీతో నేను వివేకం కలిగి మాట్లాడుకోవాలి ఒకరితో ఒకరు అన్నారా? అందుకనే ఆ శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుని ఆఖరిసారిగా ఆయనతో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెడుతున్నాను అనుకోవద్దు, పరిశుద్ధాత్మ అనే ఒక ఆదరణకర్తని మీ దగ్గర పంపబోతున్నాను. ఆయన మీతో, మీలో యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడై ఉంటాడు. ఆయన ప్రతి దినము నీ దగ్గరకు వస్తాడు. తెలుసా? నువ్వు 5 గంటలకు తండ్రి నేను మోకరించాలి అంటే 4:45 వచ్చి నీ బెడ్ దగ్గర అయినా ఎదురు చూస్తూ ఉంటాడు నీకోసం. తెలుసా నీకు ఆ విషయం? ఎప్పుడైనా అనుభవం ఉందా? ఆయన లెగిశాడు అని చెప్పడానికి ఒక దూత నీతో పాటు సిద్ధపాటు కలిగి. చూడండి, ఏలియా టైంలో కరువు వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, కెరూతు వాగు దగ్గర ఉండు అన్నాడు.